హాయ్ హలో గాయ్స్. ఈరోజైతే నేను ఒక కొత్త రెసిపీ ట్రై చేశానండి. అదే మీ అందరికీ తెలిసిందిలేండి ఆ రెసిపీ. అదే కొబ్బరి పచ్చడి. సో దీన్నైతే ఈరోజు ట్రై చేశాను. ఫస్ట్ ఏ ముద్దైనా కళ్ళగొతుకు తినాలి కదా, అన్నం పరబ్రహ్మం అంటారు. సో రెండో ముద్ద మా పాపకు పెట్టాను. టేస్ట్ చూసి అయితే చాలా బాగుందని చెప్పేసింది. ఫస్ట్ ఒక టెంకాయ అయితే తీసుకున్నా, దాంతో మేము ఆడుకోవడం సరిపోతుంది. సో తర్వాత ఒక టెంకాయని పగలగొట్టి వాటర్ దాన్ని పెద్ద చెంబే తెచ్చాను, కానీ దాంట్లో కొన్ని వాటర్ వచ్చినాయి. నా కూతురు చూడండి, దాన్ని చిటికేస్తే పగిలిపోవాలంట, చిటికేస్తుంది దాని ముందు నుంచుని. తర్వాత నేను పగలగొట్టాను. సో దాంట్లో అయితే కొన్ని నీళ్ళు వచ్చాయి. ఇద్దరం షేర్ చేసుకున్నాము. నా పెద్ద పాప వచ్చి అడిగింది నాకు లేదని. ఆ తర్వాత సన్నగా ముక్కలు తురుము పెట్టుకున్నాను. ఆ తర్వాత ప్లేట్లో చూపిస్తున్న ఇంగ్రీడియంట్స్ చూడండి, అవన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను. ఆ తర్వాత నా చిన్న కూతురు అయితే గ్యాస్లో తీసుకుని ఫస్ట్ ఎదురు చూస్తూ ఉంది, ఎప్పుడెప్పుడు నేను చెయ్యాలా అని చెప్పేసి ఆత్రంగా. పొయ్యి కాడ నుంచి తర్వాత నుంచి చేతులు కాల్చుకుంటూనే ఉంది. ఆ తర్వాత 1 బై 1 ఫ్రై చేసుకున్నాను నేను. దాన్ని చట్నీ చేసే కంటే మేము తినడమే ఎక్కువైపోయింది మాకు అక్కడ. సో ఆ తర్వాత ఫ్రై చేసుకున్నాను బాగా. ఓకే, ఇంగ్రీడియంట్స్ చెప్తాను చూడండి. ఎండుమిర్చి, పచ్చిమిర్చి, చింతపండు, వెల్లుల్లిపాయ, కొత్తిమీర, కరివేపాకు అండ్ పచ్చి కొబ్బరి, ఇవే ఇంగ్రీడియంట్స్. సో వాటిని 1 బై 1 ఫ్రై చేసుకోండి. ఆ ఫ్రైలోనే కొంచెం జీరా కూడా యాడ్ చేయండి. సో జీరా క్లిప్ చూపిస్తాను, సో ఫస్టే చెప్తున్నాను నేను. సో ఆ తర్వాత జీరా అయితే యాడ్ చేసుకోండి. మేము తినడమే ఎక్కువైపోయింది అక్కడైతే. నవలుతానే ఉన్నాం మేమిద్దరం. ఆ తర్వాత చూడండి చట్నీ ఎలా రెడీ అయిందో. ఆ తర్వాత జీరా యాడ్ చేసుకున్నాను. మొత్తాన్ని అయితే మిక్సీలో వేసుకుని గ్రైండ్ చేసుకున్నాను. తర్వాత పోపు అయితే పెట్టుకుంటున్నాను. ఆవాలు మీకు అందరికీ తెలిసింది కదా, ఆవాలు జీలకర్ర అవే ఇంగ్రీడియంట్స్. ఆ తర్వాత ఉల్లిపాయలను అయితే కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసుకుని వేసుకున్నాను. ఆ తర్వాత ఎండుమిరపకాయలు అండ్ కరివేపాకు రెబ్బలు వేసుకుని బాగా ఫ్రై చేసుకుని కొంచెం పసుపు యాడ్ చేసుకున్నానండి ఫ్రెండ్స్. దీంట్లో చట్నీలో వేయడం మర్చిపోయాను. మీరు నార్మల్గా వేపుకున్నప్పుడైనా వేసుకోవచ్చు, ఇలాగా దాంట్లోనే వేసుకోవచ్చు. ఆ తర్వాత చట్నీ వేసుకోవాలంతే. సో తర్వాత అయితే ఇద్దరం కూర్చొని తిన్నాము. సో నాకైతే చాలా నచ్చింది చట్నీ, చాలా అంటే చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేసి చూడండి ఎలా ఉంటుందో. నా చిన్న కూతురు అయితే వెయిట్ చేస్తుంది, ఎప్పుడెప్పుడు మా అమ్మ నాకు పెడుతుందా అని చెప్పేసి. సో టేస్ట్ అయితే చాలా బాగుంది. ఇంతకుముందు చేసిన దానికన్నా డిఫరెంట్గా ఉంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చూసారా, సూపర్ ఉందంట. సో మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.